మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా? అట్లయితే చూద్దాం రండి. 10 రూపాయలు ఖర్చు పెట్టి షాప్ నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి మిగిలిపోయిన అన్నాన్ని పెరుగు అన్నం చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తూ ఉంది కదా, అసలైతే మనమైతే జంక్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది. అందుకు హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకనేసి నేనైతే పెరుగు పచ్చడి పెరుగన్నం చేద్దామనేసి మిగిలిపోయిన అన్నాన్ని వచ్చేసి ఇలా తీసుకున్నాను. తర్వాత షాప్కి వెళ్ళి 10 రూపీస్ పెరుగు పచ్చడి తీసుకొని వచ్చి ఇలా అయితే పాత్రలో పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి సాల్ట్ ఒక సైడు, ఇంకా వాటర్ కొంచెం అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా మంచిదండి పెరుగన్నం తినడం వల్ల. ఇప్పుడుండే ఎండాకాలంలో అయితే, చలికాలంలో అయితే జలుబు చేస్తుంది అనొచ్చు, కానీ ఎండాకాలంలో తినడం వల్ల చాలా మంచిది. ఈ పెరుగు అన్నం తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా వాటర్ కొద్దిగా వేసుకొని, ఇంకా తర్వాత సాల్ట్ కొంచెం వేసాను. ఇంకైతే పెరిగేసేసి వాటర్ వేసేసి తగ్గట్టు దాన్ని అయితే బాగా కలుపుతూ ఉన్నాను. ఇంకైతే చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మిగిలిపోయిన అన్నాన్ని కూడా మీరు కూడా ఒకసారి ఇలా పెరుగు తీసుకోవచ్చి 10 రూపాయలు తీసుకొచ్చి 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, తీసుకొచ్చి ఇలా పెరుగన్నం చేసుకుని తినండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ వచ్చేసి అన్నం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకైతే చూడండి, నేనైతే పెరుగు పచ్చడి ఇలా చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. తిన్నామనేసి ఒక బోన్ తీసుకొని దాంట్లో వచ్చేసి కాస్త వేసి పెరుగైతే తింటున్నాను. ఈ రైస్ వచ్చేసి అన్నం వచ్చేసి నైట్లో మిగిలిపోయిన అన్నాన్ని మార్నింగ్ పారేయకుండా ఇలా పెరుగన్నం అయితే చేసుకున్నాను. అందరూ లైక్ చేయండి.